రాష్ట్రంలో టీజీ జెన్కో నుంచి విద్యుత్ కొనుగోలు తగ్గుతున్నాయి. డిస్కంలు బహిరంగ మార్కెట్ వైపే మొగ్గు చూపుతున్నాయి. అక్కడి నుంచి అధికంగా విద్యుత్ కొనుగోలు చేయడంతో ఆర్థిక భారం తడిసి మోపెడవుతోంది. ఏడాదిలో అదనంగా 7,216 కోట్లు ఖర్చు చేయగా ఫలితంగా 3,000 కోట్లు నష్టపోయింది జెన్కో. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల భారం తడిసి మోపెడవుతున్నది. ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ అయిన టీజీ జెన్కో నుంచి విద్యుత్ కొనుగోళ్లు తగ్గుతున్నాయి. బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని 2 డిస్కంలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు 2025 ఆర్థిక సంవత్సరంలో 7,216 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేశాయి. ఇవి జెన్కో నుంచి విద్యుత్ కొనుగోలు చేయకపోవడంతో ఆ సంస్థ ఏకంగా 3,000 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అధికారులు మార్కెట్ను సరిగా అంచనా వేయలేకపోతున్నారు. దీంతో ఆర్థిక అంచనాలు గాడి తప్పి అగమ్యగోచర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బహిరంగ మార్కెట్ నుంచి ఏడాదిలో 3,198 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మాత్రమే కొంటామని 2 డిస్కంలు ఈఆర్సీకి సమర్పించిన నివేదికలో ప్రకటించాయి. కానీ అందుకు విరుద్ధంగా 20,870 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మార్కెట్ నుంచి కొనుగోలు చేశాయి. అంటే ఏకంగా 17,672 మిలియన్ యూనిట్ల విద్యుత్తును అధికంగా కొనుగోలు చేశాయి. దీంతో వేరియబుల్ కాస్ట్ పెరిగింది. బహిరంగ మార్కెట్ నుంచి 1,268 కోట్ల రూపాయల కొనుగోలు జరిపేలా 2 డిస్కంలు అనుమతిస్తే అవి ఏకంగా 8,483 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఇది అనుమతించిన మొత్తం కంటే 7,216 కోట్ల రూపాయలు అధికం. బహిరంగ మార్కెట్ నుంచి 1,499 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మాత్రమే కొనుగోలు చేయాల్సిన దక్షిణ డిస్కం ఏకంగా 14,724 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసింది. దీంతో కొనుగోలు వ్యయం 894 కోట్ల రూపాయల నుంచి 5,985 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది అనుమతించిన మొత్తం కంటే 5,091 కోట్ల రూపాయలు అధికం. బహిరంగ మార్కెట్ నుంచి 1,699 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన ఉత్తర డిస్కం ఏకంగా 6,146 మిలియన్ యూనిట్లు విద్యుత్తును కొనుగోలు చేయడంతో కొనుగోలు వ్యయం 373 కోట్ల రూపాయల నుంచి 2,498 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది అనుమతించిన మొత్తం కంటే 2,125 కోట్ల రూపాయలు అధికమని నిపుణులు తెలిపారు. డిస్కంలు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తుండటంతో జెన్కో పవర్ ప్లాంట్లను బ్యాక్ డౌన్ చేస్తున్నారు. చక్కగా నడిచే ప్లాంట్లలో అకస్మాత్తుగా విద్యుదుత్పత్తిని నిలిపివేస్తున్నారు. వీటిలో థర్మల్ ప్లాంట్లే ఎక్కువగా ఉంటున్నాయి. జెన్కో కంటే చౌకగా విద్యుత్ లభిస్తున్న బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లకు డిస్కంలు ఆసక్తి చూపుతున్నాయి. దీనివల్ల విద్యుత్ కొనుగోలు ఛార్జీలతో పాటు ట్రాన్స్మిషన్ ఛార్జీలు, ట్రాన్స్పోర్టేషన్ నష్టాలు, ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో జెన్కోకు చెల్లించాల్సిన అదనపు భారం డిస్కంలకు తప్పదని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. కానీ జెన్కో ప్లాంట్లను బ్యాక్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఆ సంస్థ నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్తో పాటు రామగుండం, పాల్వంచల్లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 ప్లాంట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. కానీ ఇప్పటికే ఉన్న ప్లాంట్లను బ్యాక్ డౌన్ చేయాల్సి వస్తున్నందున కొత్త ప్లాంట్లతో ఏమి లాభం ఉంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.